సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వ్యూహం సినిమా తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. సినిమా విడుదలని నిలిపివేశారు. ప్రస్తుతం విడుదలకి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుంది. ఇక వ్యూహం సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమా నిర్మాత వేసిన పిటిషన్ను ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికేట్ తో పాటు రికార్డ్స్ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన రికార్డును పరిశీలించిన తర్వాత పూర్తి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రేపు మరోసారి సినిమాపై విచారణ చేపడతామని చెప్పింది. ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లను కించపరిచేలా ఉంటుందంటూ టీడీపీ యువనేత నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో చిత్ర నిర్మాత అప్పీల్ చేశారు.